కర్నూలు జిల్లా కొసగి మండలంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జ్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రతి కార్యకర్త వేధింపులకు గురైన విషయం మన జగనన్న మరియు బాలనాగిరెడ్డి గుర్తుపెట్టుకున్నారని, పార్టీ ఫిరాయింపులు ఉపేక్షించేది లేదని, కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం త్వరలో ప్రజలు మంగళం పాడతారని ఆయన అన్నారు. బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంటూ వారు వ్యాఖ్యానించారు. అనంతరం బాబు మోసాలపై క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉంటారని, రాంపురం భీమా కుటుంబం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు నరసింహులు, బెట్టన్న గౌడ్, శ్రీనివాసులు, మంతేష్ స్వామి, మంగమ్మ, ఎంపీపీ ఈరన్న, నాగరాజు, జగదీష్ స్వామి, ఆయా గ్రామాల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరికి టీడీపీకి ఎవరికి భయపడద్దని మీకు ఒకసారి చెప్తాను. ఓపిక మీదంటే ఒక సంవత్సరం దాటితే దాని మీద మనం చూసామండి. యాయాక్సికి పోతే కానీ ఒక పని జరగడం లేదు. ఎంఆర్ఓ ఆఫీసర్ నుండి పోలీస్ స్టేషన్ చూడు ఇదే మన ప్రభుత్వం అయినాక నా మీద 2 కేసులు పెట్టినారు. ఇప్పటికే 2 కేసులు కాదు 10 కేసులు పెడితే నేను భయపడాలని చెప్తాను. ఏం భయపడద్దండి, మనం కేసులు సుడుకుని కేసులేం కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసేది పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటే. ఏంటబ్బా అంటే ఏ గ్రామంలో అయినటువంటి కొంత మెతకవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ భూములు లాక్కోవడము, లేదా వాళ్ళ భూములు ఎంఆర్ఓ పెట్టి లాక్ చేయించడము, లేదా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పనిచేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంట పెట్టుకొని అంటే చెయ్యని వాటికి కూడా కొన్ని మానభంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏమంటే సంవత్సర కాలంలో ఇదే అనే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 27,000 కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ డ్వాక్రా జిల్లాలో కూడా ఏ ఒక్క మేలు కూడా జరగలేదనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవన్నీ మీరు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అమ్మఒడి వేయడం జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం జరిగింది, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది, నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? వాలంటీర్లు ఎవరు భయపడ్డాడని తమ్ముడు, మీకు 5,000 కాదు 10,000 ఇస్తా అని చెప్పినావు. 10 రూపాయలు ఇచ్చి పాపాలు పోలే వాలంటీర్లు అందరం కూడా రోడ్డు పడేసినాం. అడగంగా ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం తల్లి వందనం వేశావు. ఇంకా చాలా మంది అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయింది, మా 18,000 ఇంకా రాలేదు కదా అని. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా. ఎంతో మంది యువకులు ఈ రోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు. మా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా మా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఈరోజు ఇంకా రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎగ్లోర్, కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తాడా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని అడుగుతూ ఒకటే తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడతా విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే సోనియా గాంధీ ఢీ కొట్టినాడు.